యోగాంధ్రను విజయవంతం చేయడం ద్వారా విశాఖ ప్రతిష్టను విశ్వవ్యాపితం చేయాలని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. ఈ నెల 21న జరగనున్న యోగాంధ్ర నిర్వహణ ఏర్పాట్లపై పీఎం పాలెంవి కన్వెన్షన్ హాల్లో శనివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో విశాఖ పేరు నమోదు కానున్న నేపథ్యంలో యోగాంధ్ర నిర్వహణను సవాల్గా తీసుకోవాలన్నారు. హుద్హుద్ తుపాను తీవ్రత నుంచి విశాఖ ప్రజలు వేగంగా కోలుకున్న తీరు, ఆ విపత్తులో సీఎం చంద్రబాబు నాయకత్వం ప్రధాని మోదీని ఆశ్చర్యపరిచిందని, ఇక్కడి ప్రజల అంకితభావం, క్రమశిక్షణ పట్ల ఆకర్షితులై యోగాంధ్రకు విశాఖను ఎంపిక చేశారని పేర్కొన్నారు. ప్రతిష్టాత్మకమైన యోగాంధ్రను సమష్టి కృషితో విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ కార్యక్రమం గురించి తరచూ సమీక్షలు నిర్వహిస్తున్నారంటే యోగాంధ్ర ప్రాధాన్యాన్ని అర్థం చేసుకోవచ్చని తెలిపారు. మండల, సచివాలయాల స్థాయిలో సన్నాహక సమావేశాలు నిర్వహించాలని సూచించారు. 15 కిలోమీటర్ల భీమిలి బీచ్ వెంబడి యోగా జరుగుతుందన్నారు. విశాఖ సహా శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి జిల్లాల నుంచి వచ్చే వాహనాలకు బోయపాలెం, మారికవలస, ఎండాడ దగ్గర పార్కింగ్ సౌకర్యం కల్పిస్తున్నామని అధికారులు చెప్పారు. జనసేన భీమిలి ఇన్ఛార్జ్ పంచకర్ల సందీప్, ఆర్డీఓకే సంగీత్ మాధుర్, ఏసీపీ అప్పలరాజు, యూసీడీ పీడీ సత్యవాణి, కె. జ్ఞానవేణి, హౌసింగ్ పీడీ సత్యబాబు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ ఈవెంట్ని ఒక వరల్డ్ లెవెల్లో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో వచ్చేటట్టుగా చేయాలంటే ప్రధానంగా దానికి అనుకూలమైన సిటీ కావాలి. అనుకూలమైన సిటీ అంటే ముఖ్యంగా అక్కడ ప్రజలు పార్టిసిపేషన్ కానీ, డిసిప్లిన్ కానీ, లేకపోతే కమిట్మెంట్ కానీ ఇవన్నీ ఉండాలి. అవన్నీ ఉన్నది ఏది అని చెప్పి ఆలోచించినప్పుడు అందరూ కూడా ముందు గుర్తొచ్చింది ఆంధ్రప్రదేశ్లో విశాఖ. అటువంటి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ మన విశాఖ నగరానికి ఈ ఈవెంట్ హోస్ట్ చేసే ఆపర్చునిటీ మనకు వచ్చింది. దానికి కూడా ప్రధానంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారితో చెప్పింది ఏంటంటే, మనకి హుద్హుద్ తుఫాన్ మీకు గుర్తుంది. అంత పెద్ద కలామిటీ వచ్చినప్పుడు కూడా ప్రధానమంత్రి గారు విశాఖపట్నం వచ్చినప్పుడు ఆయన విశాఖపట్నం ప్రజల యొక్క రెస్పాన్స్ చూసిన తర్వాత అంత కలామిటీలో కూడా ప్రజలు అంత పాజిటివ్గా థింక్ చేసి ఆయన ఇచ్చిన రిసెప్షన్ చూసిన తర్వాత చాలా ఆశ్చర్యపోయారు. కాబట్టి ఇటువంటి చోట ఇటువంటి ఈవెంట్ పెడితే గ్రాండ్ సక్సెస్ అవుతుందని చెప్పని ప్రత్యేకంగా దీన్ని సెలెక్ట్ చేసి మీటింగ్ పెట్టి ఉండొచ్చు, లేకపోతే రకరకాల పొలిటికల్ మీటింగ్స్ పెట్టుకుని ఉండొచ్చు. వాటన్నిటికీ దీనికి డిఫరెన్స్ ఏంటో కూడా చెప్పడం జరిగింది. ఇది ఒక ఈవెంట్, ఆ యోగా అనే ఒక కార్యక్రమం కోసం ప్రత్యేకంగా పెట్టుకుంటుంది. అది కూడా టైమింగ్ కూడా మీకు చెప్పారు, చాలా స్పెసిఫిక్గా ఒక పర్టికులర్ టైం, ఆ టైం నుంచి ఆ టైం దాకే ఉండాలి. దాంట్లో కూడా ఇందాక మన అధికారులు చెప్పినట్టుగా దీంట్లో చాలా చాలా ప్రాక్టికల్ ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఎక్కడో అనకాపల్లి నుంచో, లేకపోతే శ్రీకాకుళం నుంచో, లేకపోతే ఎక్కడెక్కడి నుంచో ఇక్కడ ఆ టయానికి ఇక్కడ రావాలంటే వాళ్ళు మిడ్ నైట్ ఏదో బయలుదేరారు. బయలుదేరి వచ్చి వాళ్ళు ఎక్కడ ఉండాలి, వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ పొద్దునాళ్ళకి స్నానాలు అయ్యేలాగా, లేకపోతే వాళ్ళ మిగతా కాలకృత్యాలు చేసుకోవాలి. వీటన్నిటితో పాటు ముఖ్యంగా ఆ డిసిప్లిన్గా వాళ్ళకి అలాట్ చేసిన ఆ ప్లేస్లోకి ఏదైతే వాళ్ళు ఒక బాక్స్ లాంటిది ఇండికేట్ చేస్తూ ఉన్నారు, అక్కడ మళ్ళీ వాళ్ళు కరెక్ట్గా ఉండటం. దాంతోపాటు ఈ నెంబర్ కూడా ఇంపార్టెంట్, అదుపుతో చేస్తారు. దానికి ఆ క్యూఆర్ కోడ్ కానీ, లేకపోతే మిగతా ఏదైతే దీంతో ప్రకటన చేస్తామో దాంట్లో అందరూ కూడా ఫాలో కావాల్సిన అవసరం. పట్టుదలతో చాలా ఒక కమిట్మెంట్తో అందరం కలిసి చేస్తేనే ఇది అవుతా ఉంది. ఇప్పటికే దీని మీద కంటిన్యూస్గా ఎక్సర్సైజ్ జరుగుతూ ఉన్నాయి. లాస్ట్ 2-3 వీక్స్ మీరు కూడా చూస్తూ ఉన్నారు. మన సీఎం గారి దగ్గర నుంచి జిల్లా కలెక్టర్ దాకా ఇక్కడ మొత్తం ఉన్న అందరూ కూడా టోటల్ చెప్పాలంటే యంత్రాంగం అంతా కూడా రెగ్యులర్ అడ్మినిస్ట్రేషన్ తో పాటు ప్రధానంగా ఈ యోగా డే గురించి అరేంజ్మెంట్స్ అందరూ ఉంటా ఉన్నారు. అంటే ఇది ఎంత ఇంపార్టెంట్ అనే దానికి మీకు ఒక ఉదాహరణ ఏంటంటే, మన గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా ఈ కార్యక్రమం గురించి ఏర్పాటు ఎలా అవుతుందో తెలుసుకోవడం కోసం ఎల్లుండి విశాఖపట్నం వస్తా ఉన్నారు. ఎల్లుండి మార్నింగ్ కలెక్టరేట్ లో అధికారులు మిగతా వాళ్ళతో మీటింగ్ అయిన తర్వాత మన పార్టీ నాయకులతో ఒక మీటింగ్ ప్రత్యేకంగా కూడా పెట్టుకుంటా ఉన్నాం. అది కూడా మన ఈ వెన్యూలోనే పెడతా ఉన్నాం. అంటే ముఖ్యమంత్రి గారి లెవెల్లో వచ్చి
ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు ఎలా జరుగుతుందో సమీక్షిస్తున్నారంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఈ కార్యక్రమానికి ఎంత ప్రయారిటీ ఇచ్చారు. కాబట్టి ఇది ఎందుకు మనం ఈ రోజు ఈ మీటింగ్ పెట్టుకున్నామంటే అధికారులు చెప్పారు మొత్తం అంతా చాలా మైక్రో లెవెల్లో డీటెయిల్డ్ గా కూడా వర్కౌట్ చేశారు, మొత్తం రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేశారు, అన్ని చేశారు. బట్ రెండుతో పాటు పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఖచ్చితంగా చేయాలి. ఆ పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ కూడా చేయాలంటే మన నాయకులకి ఆఫీసర్లకు కూడా కోఆర్డినేటర్ కావాలి. ఇప్పుడే ఇందాక పీడీ గారు కూడా చెప్పారు, మేమంతా ప్రతిదానికి ఒక సచివాలయానికి ఇన్ఛార్జ్ ఎవరు, బస్సు ఇన్ఛార్జ్ ఎవరు, ఎక్కడేంటి మొత్తం అని. బట్ అన్నిటితో పాటు ప్రతి చోట కూడా రెస్పాన్సిబుల్ ప్లేస్ లో మన వాళ్ళు కూడా కొంత భాగస్వామ్యం తీసుకోవాలి. పార్టీ సైడ్ నుంచి మన నాయకులు కానీ లేకపోతే ముఖ్యమైన కార్యకర్తలు కానీ మీరు ఏ మొత్తం ఎన్ని మంది కావాలి ఏంటనేది అధికారులు మళ్ళీ మనకి మీతో కూడా కోఆర్డినేట్ చేసుకుంటారు. మీరు ఒకసారి మీరు ఆ రెస్పాన్సిబుల్ పర్సన్స్ ఎవరు పెడతారో వాటిలో మీకు ఎక్కడెక్కడ అధిపతి కావాలనేది మీతో పాటు కోఆర్డినేషన్ కి వాళ్ళ సైడ్ నుంచి కూడా కొంత పెట్టుకుంటే ఇక కాంప్లికేషన్ కూడా లేకుండా డబ్బు కరెక్ట్ గా సెట్ అవుతుంది. కాబట్టి కొంత అఫిషియల్ గా వాళ్ళు చేస్తా ఉన్నారు మాక్సిమం మొబిలైజేషన్ కానీ ఇవన్నీ. దాంతో పాటు మనకి ఇది ఒక ప్రిస్టేజ్ ఈవెంట్ కాబట్టి ఆ పొలిటికల్ గా మన సైడ్ నుంచి కూడా ఆ హ్యాండ్ హోల్డింగ్ కొంచెం చేయగలిగితే ఆ ప్రోగ్రామ్ గ్రాండ్ సక్సెస్ అవుతుందని చెప్పి చెప్పడం కోసం ఆ కోఆర్డినేషన్ కోసమే ఇది పెట్టుకుంటా ఉన్నాం. ఇది ఏ పిఎం గారికో లేకపోతే సీఎం గారికి కాదు, ప్రతి ఒక్కరు కూడా ఒక రెస్పాన్సిబుల్ గా ఫీల్ అయ్యి ఈ ప్రోగ్రామ్ ని గ్రాండ్ సక్సెస్ చేయాలి. అందుకోసం ఒక ప్రిలిమినరీ మీటింగ్ ఈ రోజు పెట్టుకోవడం కోసం అందరినీ రమ్మని చెప్పి చెప్పడం జరిగింది. దీని మీద ఇంకా మీకు ఏమైనా డౌట్స్ కానీ లేకపోతే ఎట్లా ఊర్లో ఫైల్ చేసిన వాళ్ళు ఎక్కడ రావాలి అటువంటి ఎవరంటే దానికి అన్ని కూడా మీకు ఒక టోల్ ఫ్రీ నంబర్లు ఉన్నాయి, కంట్రోల్ సిస్టమ్ పెట్టారు, ఇన్ఛార్జ్ ఆఫీసర్ ఉంటారు, వాళ్ళు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటారు. కాబట్టి మీకు ఎవరిప్పటికైనా డౌట్ ఏమైనా వచ్చినా మీరు ఏమన్నా ఇన్పుట్స్ ఇవ్వాలన్నా సజెషన్స్ ఇవ్వాలన్నా కూడా అందరూ అందుబాటులో ఉంటారు. దాన్ని మీరు అందరూ కూడా చేయాలని కూడా ఒకసారి కోరుకుంటూ దీనికి సంబంధించి మళ్ళీ ఎట్లాగా మనకు ఎల్లుండి గౌరవ ముఖ్యమంత్రి గారితో ఒక సమావేశం, దాంట్లో మిగతా ఈ ఫర్దర్ ఇవి కూడా అన్ని కూడా ఇంకా మీకు క్లారిటీ వస్తుందని చెప్పి కూడా ఒకసారి తెలియజేసుకుంటూ ప్రత్యేకించి నేను ఆర్టీఓ గారికి పీడీ గారికి అందరూ కూడా ఏంటంటే ఈ మీరు ఎలాగ ఆఫీసర్ సైడ్ చెప్పారు కాబట్టి వాళ్ళకి ఎట్లా వాళ్ళ రోల్ ఏంటి కూడా కొంత క్లారిఫై చేసి వాళ్ళు కూడా కోఆర్డినేషన్ ఎట్లా చేయాలనేది ఒక క్లారిటీ మీరు ఇస్తే దాని ప్రకారం వాళ్ళు కూడా థ్యాంక్ యూ.